ప్రభు నామానికే మహిమ కలుగునుగా. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 123వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 123. ఇది మరి ఒక యాత్రా కీర్తన. ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు. అయితే దీనిని హిజ్కియా రాశాడు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అష్షూరు రాజైనటువంటి సన్హెరీబు సైన్యాలు యోధా రాజ్యం మీదకు వచ్చి యెరూషలేమును చుట్టుముట్టాయి. రబ్షాకే యూదులను దూషిస్తూ, దేవుణ్ణి దూషిస్తూ మాట్లాడిన మాటలు, దేశ ప్రజలకు అధైర్యం కలిగించేలాగా మాట్లాడిన మాటలు, ఇవన్నీ హిజ్కియా విన్నాడు. ఆ సందర్భంగా ఈ కీర్తన రాసి ఉండవచ్చు. ఈ కీర్తన పాడినప్పుడు హిజ్కియాయే మొదటి వచనాన్ని పాడి ప్రజలందరినీ ఆరాధనలోకి నడిపించి ఉండవచ్చు. ఆ తర్వాత మిగిలిన వచనాలు గాయక బృందం అందుకుని పాడి ఉండొచ్చు. ఈ కీర్తన 2 భాగాలుగా చేయబడింది. మొదటి 2 వచనాలు మనం చూస్తే, యెరూషలేమును దేవుడే కాపాడాలని కొద్దిమంది విధేయతతో దేవుని సన్నిధిలో నిలిచారు. యెరూషలేమును ఎలాగైనా సరే కాపాడుకోవాలి అనేదే వారి ధ్యేయం. రాజు తన వ్యక్తిగత విశ్వాసాన్ని చూపిస్తూ హెచ్చైన స్వరముతో ఈ కీర్తన పాడుతూ ఉన్నాడు. మొదటి వచనం, ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. కీర్తనకారుడు ఆకాశం వైపు కన్నులెత్తి చూస్తున్నాడు. అతని దృష్టి ఆకాశం పైనే ఉంది. కొన్నిసార్లు దేవుని వైపు చూడడం తప్ప మనం ఇంకేమీ చేయలేం. ఒకవేళ హిజ్కియా గాని తన హృదయంలోకి చూసుకుని ఉంటే అక్కడ భయం, అధైర్యం తప్ప మరి ఏది ఉండదు. బయటకు చూస్తే బలమైన అష్షూరు సైన్యం కనబడతా ఉంది. అప్పటికే అది అనేక రాజ్యాలను జయించి విజేతగా నిలిచింది. దాని క్రూరత్వం, యుద్ధంలో దాని ప్రావీణ్యత, ఓడిపోయిన వారిని పెట్టే చిత్రహింసలు, ఇవన్నీ కనబడుతున్నాయి. మానవ పరంగా చూస్తే వాళ్ళని జయించడం అసాధ్యమే. అందుకే హిజ్కియా భయపడుతున్నాడు. ఒకవేళ హిజ్కియా తన ప్రజల వైపు చూస్తే వారి ముఖాల్లో తాండవిస్తున్న భయం, నిస్సహాయత కనబడతాయి. హిజ్కియాకు ఉన్నటువంటి విశ్వాసం వారికి లేదు. వారిలో చాలామంది అన్యులలో నుండి క్రొత్తగా దేవుని వైపు తిరిగినవారు. కోట గోడల అవతలకు చూస్తే అంతులేని అష్షూరు సైన్యం యుద్ధ సామగ్రితో, ధ్వజాలతో ఏ క్షణంలోనైనా యుద్ధం ప్రారంభించేలా ఉంది. పైకి చూస్తేనే తప్ప ఏ వైపు చూసినా సహాయం రాదు. ఎత్తైన కొండల కంటే ఇంకా పైకి భక్తుడు చూస్తున్నాడు. తన రాజభవనం పైభాగానికి ప్రార్థన చేయడానికి వెళ్ళి కన్నులెత్తి అసంఖ్యాకమైన నక్షత్రాలను చూస్తున్నాడు. నక్షత్రములను ఆయన కలగజేశాడు అనే మాట భక్తునికి జ్ఞాపకం రాగానే దేవుని సర్వశక్తి గుర్తుకొచ్చి అతని భయం అంతా కూడా ఎగిరిపోయినట్లయింది. చీకటి రాత్రి వేళ వినీలాకాశంలో వేల కొద్ది నక్షత్రాలు కనబడుతున్నాయి. కొన్ని పెద్దవిగా, కొన్ని చిన్నవిగా, కొన్ని ప్రకాశమానంగా, కొన్ని మిణుకు మిణుకుమంటూ తమ ఉనికిని చాటుతున్నాయి.
కొన్ని పాలపుంతలాగా ఏర్పడితే మరికొన్ని తివాసి మీద పొదిగిన వజ్రాల్లాగా మెరుస్తున్నాయి. వీటన్నిటినీ చూస్తుంటే దేవుడు యోబుతో చెప్పినటువంటి మాటలు మనకు గుర్తొస్తాయి. కృత్తిక నక్షత్రమును నీవు బంధింపగలవా? మృగశీర్షకు కట్లను వెప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాశులను వచ్చినట్లుగా చేయగలవా? సప్తర్షి నక్షత్రములను వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? యోబు గ్రంథం 38వ అధ్యాయంలో 31వ వచనం నుంచి 33వ వచనం వరకు ఈ మాటలు మనం చదువుతాం. ఈ మాటలు హిజ్కియా గుర్తు చేసుకుంటే ఆందోళనతో నిండిన అతని హృదయం కొంత నెమ్మదిస్తుంది. హిజ్కియాకు నక్షత్ర మండలాల గురించి తెలియదు, కానీ తన అమితమైన శక్తితో వాటిని సృష్టించిన దేవుని గూర్చి తెలుసు. అష్షూరు సైనిక బలాన్ని గూర్చి తన దేవుడైన యెహోవా శక్తిని గూర్చి ఆలోచించి ఈ రెండింటినీ బేరీజు వేసుకుని ధైర్యం తెచ్చుకుంటున్నాడు. నక్షత్ర గమనాన్ని నిర్దేశించిన దేవుడు హిజ్కియాను కూడా నడిపించి ఈ విషమ పరిస్థితి నుంచి బయటకు తీసుకువెళ్ళగలడు. అందుకే ఆకాశం వైపు చూస్తూ, ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను అంటున్నాడు. తనను తన దేవుణ్ణి దూషిస్తూ రబ్షాకే పంపిన ఉత్తరాన్ని హిజ్కియా దేవుని మందిరంలోకి తీసుకువెళ్ళి ఆ ఉత్తరాన్ని ఆయన సన్నిధిలో పరిచి ప్రార్థన చేశాడు. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 14-15 వచనాల్లో మాట ఉంటుంది. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు అని అలా ప్రార్థన చేయడం వలన మంచి ఫలితం వచ్చింది. జవాబు వెంటనే వచ్చింది. 2వ వచనాన్ని మనం చూస్తే తేరి చూస్తున్నాడు. ఇప్పుడు గాయక బృందం ఆ పాటను అందుకున్నారు. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించి వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అంటున్నాడు. తూర్పు దేశాల్లో ఉండే బానిసల జీవిత దృశ్యం ఇది. తూర్పు దేశపు ప్రజల ఎండ్లలో యజమానుడే సర్వాధికారి. యజమానురాలు కూడా దాసులను దాసీలను కఠినంగా ఏలుబడి చేస్తూ ఉంటారు. మంచి శిక్షణ పొందిన దాసునికి ఏ పని చేయాలో చెప్పాల్సిన అవసరం లేదు. నోరు తెరిచి ఆజ్ఞాపించాల్సిన అవసరం కూడా లేదు. సైగలు చేస్తే చాలు, పని అయిపోద్ది. అందుకే దాసుడు తన యజమానుని చేతి వైపు చూస్తే చాలు, ఏ పని చేయాలో ఏది చేయకూడదో తెలిసిపోతుంది. యెరూషలేములో ఉన్న సైన్యానికి తమ యుద్ధం దేవుని చేతిలో ఉందని తెలుసు. వారు చేయవలసిందల్లా ఆయన చిత్త ప్రకారం చేయడమే. తనకు విధేయులైనటువంటి దాసులకు యజమాని సమస్తాన్ని దయచేస్తాడు. అయితే దీనికి 2 వైపుల నుండి స్పందన కావాలి. దాసుడు యజమాని చిత్త ప్రకారం చేయాలి. యజమాని తన దాసుని అవసరతల్లో ఆదుకోగలగాలి. గాయక బృందం బాధ్యత కలిగిన దాసుని స్థానంలో ఉన్నారు. వారు దేవుని చేతి కదలికలను చూస్తున్నారు. ఆకాశమందున్నటువంటి దేవుని వైపు చూస్తూ ఆ చేయి తమకు అనుకూలంగా కదలాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 2వదిగా మనం చూస్తే ఈ అధ్యాయంలో, ఈ కీర్తనలో 3-4 వచనాలు చూస్తే శత్రువు దేవుని ప్రజల్ని అవమానించి తృణీకరిస్తున్నాడు. 3వ వచనాన్ని చదివితే, యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది. యెరూషలేములోని సైన్యం బలంగా కాపలా కాస్తున్నారు. ఎందుకంటే ఏ క్షణంలోనైనా యుద్ధం రావచ్చు. అయితే దానికి తోడు హేళనలు, నిందలు భరిస్తున్నారు. యెరూషలేము అష్షూరు రాజు చేతిలో పడదని నీవు నమ్ముకున్న దేవుని చేతిలో మోసపోకు అని రబ్షాకే అంటున్నాడు.
ఈ ఉత్తరంలో రబ్షాకే ఇతర దేశాల విగ్రహాలని, దేవతల్ని యెహోవాను సమానం చేసి మాట్లాడుతున్నాడు. వాళ్ళ దేవుళ్ళు దేవతలు ఆయా దేశాల వారిని రక్షించలేదు గనుక యెహోవా కూడా మా చేతిలో నుండి యోధాను రక్షించలేడు అంటున్నాడు రబ్షాకే. రబ్షాకేకి తెలీదు తాను సజీవుడైనటువంటి దేవునితో పోరాడుతున్నాడు అనే విషయం తెలియదు. దేవుని మీద తిరగబడే వాళ్ళు ఈ కాలంలో కూడా ఉన్నారు. రష్యా తన కమ్యూనిస్టు సిద్ధాంతాలను ప్రపంచమంతా వ్యాపింపచేస్తా ఉంది. కమ్యూనిస్టులకు దేవుడు లేడు అనే మనిషి కావాలి, దేవుడు లేని ప్రపంచం కావాలి. ఒక వ్యక్తి కమ్యూనిస్ట్ పార్టీలో చేరాలంటే అతడు మొదట నాస్తికుడై ఉండాలి. మతం అనేది ఒక రకమైన మత్తుమందు. పెట్టుబడిదారుల బానిసలు దానిలో తమ అసలు రూపాన్ని పోగొట్టుకుంటారు అన్నాడు లెనిన్. లెనిన్ రష్యాలో అధికారంలోకి వచ్చాక అతడు చర్చి మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ దినాన్న రష్యాలో ఎవరైనా చర్చికి వెళితే వాళ్ళు తమకు కావలసిన ప్రయోజనాలు పోగొట్టుకుంటారు. ఉద్యోగంలో అతనికి పదోన్నతులు ఉండవు. ఇంటి కోసం కానీ మరి దేనికోసమైనా దరఖాస్తు చేస్తే అతని పేరు జాబితాలో అట్టడుగున ఉంటుంది. వాళ్ళ పిల్లలకు బడిలో కానీ కళాశాలలో కానీ సీటు రావడం చాలా కష్టం. ఏ క్షణంలోనైనా వారిని పట్టుకుని జైలుకు పంపించేస్తారు. వారి సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి రష్యా ప్రతి ఏటా కొన్ని వేల కోట్ల ధనాన్ని ఖర్చు పెడతా ఉంది. హిజ్కియా దినాల్లో కూడా దేవునిని లేకుండా చేయడం అనేది అష్షూరీయుల ఉద్దేశం. చరిత్ర తమ వైపు ఉంది అని వాళ్ళు అనుకునేవారు. తమ తండ్రుల కాలము నుండే అనేకమైన విజయాలను మేము సాధించామని చెప్పేవారు. శక్తి సంపన్నమైన సైన్యం తమతో ఉంటే చాలు అనుకునేవారు. ఈ దూషణలన్నీ యోధా రాజ్యాన్ని కేంద్రంగా చేసుకుని మాట్లాడినవే. ఆ మాటలన్నీ సాతాను దేవుని గురిపెట్టి మాట్లాడించినవే. హిజ్కియా అంతా విన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి అన్ని విషయాలు ఆయనకు వివరించాడు. 4వ వచనం చదివితే మమ్మును కరుణించుము, మమ్మును కరుణింపుము అంటున్నాడు. అష్షూరీయుల గర్వానికి కారణం వారి వరుస విజయాలు. చిన్న చిన్న రాజ్యాలు వారి ముందు వణికిపోయాయి. 2 శతాబ్దాలుగా వారు విజయాలు సాధిస్తూనే ఉన్నారు. మొదట అష్షూరు రాజు నసీర్పాల్ పతనావస్థలో ఉన్న అష్షూరు రాజ్యాన్ని బలపరిచి యుద్ధాలు చేసే స్థాయికి తెచ్చాడు. క్రూరత్వమే అతని ప్రణాళిక, భయపెట్టడమే అతని ఆయుధం అన్నమాట. ఆ తర్వాత 3వ షల్మనేషరు తండ్రి తయారు చేసిన యుద్ధ యంత్రాన్ని చేతపట్టుకుని ప్రపంచానికి భీకరత్వం అనే సందేశాన్ని పంపించాడు. బలమైన రాజు, లోకమంతటికి మహారాజు, ఎదురులేని రాజు, భూమి యొక్క 4 చెరగుల శక్తివంతుడైన చక్రవర్తి, లోకములో ఉన్నటువంటి బలమైన అధిపతులను చెదరగొట్టినవాడు. ఈ బిరుదులన్నీ కూడా తనకు తానే తగిలించుకున్నాడు. ఆ తర్వాత వచ్చినవాడు 3వ తెగ్లపిలేసర్. అతడు యుద్ధవీరుడే, అంతేకాదు మంచి మాటకారి కూడా. అష్షూరును ప్రపంచ శక్తిగా మార్చాడు. బబులోనును జయించాడు. ఇజ్రాయెల్ దేశాన్ని పట్టుకున్నాడు. తాను గెలిచిన రాజ్యాల ప్రజలను దూర దేశాలకు చెరకు పంపించాడు. ఆ తర్వాత వచ్చినవాడు 5వ షల్మనేషర్. అతడు షోమ్రోనును 3 సంవత్సరాలు ముట్టడి వేసి జయించాడు. ఆ తర్వాత 2వ సర్గోను వచ్చాడు. అతడు అష్షూరు చక్రవర్తులందరిలో పేరుగాంచినవాడు. అతడు షోమ్రోనును నాశనం చేసి 10 గోత్రాల వారిని చెరలోకి తీసుకెళ్ళిపోయాడు. తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం ఇక లేదన్నమాట. ఇప్పుడు సన్హెరీబ్ వచ్చాడు. అష్షూరు మీద తిరుగుబాటు చేసిన బబులోనును చితగొట్టి 75 నగరాలను 400 చిన్న చిన్న పట్టణాలను పట్టుకొని బబులోనును అణగదొక్కాడు. అతని యుద్ధాలు అతి కిరాతకంగా ఉండేవి. మాదీయులతో చిన్న చిన్న యుద్ధాలు చేసి వాళ్ళని భయపెట్టి లోబడేలా చేశాడు. అకస్మాత్తుగా పశ్చిమానికి వెళ్ళి సీదోను వంటి చిన్న చిన్న
రాజ్యాలను జయించాడు. చాలామంది చిన్న చిన్న రాజులు అతనితో సంధి చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు యోధా దేశం మీదకి దండెత్తారు. వారి రాతల ప్రకారం 46 పట్టణాలు పట్టుకుని 2,150,000 మందిని బందీలుగా పట్టుకు తీసుకెళ్లారు. ఇక యెరూషలేము ఒక్కటి మాత్రం మిగిలింది. కీర్తనకారుడు వారి తిరస్కారాన్ని గురించి, వారి గర్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు తప్ప అతనికి వేరే దిక్కు లేదు. అందువల్ల ఆయనకు తన పరిస్థితిని వివరిస్తున్నాడు. వాళ్ళ గొప్పతనాన్ని గూర్చి, గర్వాన్ని గూర్చి విని విని విసిగిపోతున్నానని దేవునితో చెప్పుకున్నాడు. అంతా దేవునికి చెప్పేసి ఈ కీర్తన ముగిస్తున్నాడు. దేవుడు కూడా అశ్షూరీయుల ప్రగల్భాలు విని విని విసిగిపోయాడు. అనాది కాలం నుండే ఇది జరుగుతూ ఉంది. దేవుని కొరకు జీవించేవారు నిందలు, తిరస్కారాలు ఎదుర్కోవాలి. అయితే అలాంటి నిందలు, తిరస్కారాల టైంలో మనం ఎలా స్పందిస్తున్నాం అనే దాని మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. విలియం కేరీ గారిని చూడండి. ఒక కుగ్రామంలో జోళ్లు కుట్టుకునేవాడుగా తన జీవితాన్ని ప్రారంభించాడు. 2 వారాలకు ఒకసారి తాను కుట్టిన జోళ్లను తీసుకుని ఎంతో దూరం నడిచి ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ కాంట్రాక్టర్లకు వాటిని అప్పగించి కాంట్రాక్టర్లకి మరొక కొత్త ఆర్డర్ తీసుకొని తిరిగి అంత దూరం నడుచుకుంటూ వచ్చేవాడు. విలియం కేరీలో ఒక ఆశ ఉండేది. జోళ్లు తయారు చేస్తూ కూడా ఆయన లాటిన్, గ్రీకు, హెబ్రూ, ఫ్రెంచ్, డచ్ భాషలు నేర్చుకున్నాడు. ఆయనకు యవ్వన ప్రాయం వచ్చేసరికి బైబిల్ను 6 భాషల్లో చదవగలిగేవాడు. జోళ్లు కత్తిరించిన తర్వాత మిగిలిపోయిన ముక్కలతో ప్రపంచ పటాన్ని తయారు చేసి తన దుకాణపు గోడకు తగిలించాడు. అతని పుస్తకాల అల్మారాలో కెప్టెన్ కుక్ సముద్రయానాలు అనే పుస్తకం ఉండేది. ఈ యవనస్తుడు క్రైస్తవ సంఘానికి, ఆధునిక మిషన్ సంస్థలకు ఒక క్రొత్త శకానికి నాంది పలికాడు. భారతదేశానికి వెళ్లి భారత ఉపఖండంలో హిందువులకు సువార్త అందించడానికి తన జీవితాన్ని ధారపోశాడు. కలకత్తా నగరంలోని ఫోర్ట్ విలియం కళాశాలలో తూర్పు దేశాల భాషలకు ఆచార్యుడిగా నియమించబడ్డాడు. ముద్రణాశాలను స్థాపించాడు. 36 భాషల్లో బైబిలు తర్జుమాలకు, బైబిల్ భాగాలు ప్రాంతీయ భాషలు అనువదించడానికి సహాయపడ్డాడు. కొన్ని తానే తర్జుమా చేశాడు. భారతదేశ వాంగ్మయాన్ని ఇంగ్లీషులోకి తర్జుమా చేశాడు. వివిధ భాషల్లో వ్యాకరణాలను, నిఘంటువులను తయారు చేశాడు. భారతదేశంలో మిషన్ కేంద్రాలను స్థాపించాడు. బర్మా, వెస్టిండీస్ వంటి దేశాల్లో సువార్త ప్రకటనకు శ్రీకారం చుట్టాడు. వ్యవసాయం, ఉద్యానవన పంటలు ముందుకు సాగడానికి కృషి చేశాడు. సతీ సహగమనాన్ని అంతమొందించడానికి తాను చేయగలిగినంతా చేశాడు. ఆయన చేస్తున్నటువంటి పనులకు ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైనప్పటికీ ముందుకే సాగిపోయాడు. ఒకసారి కేరీ గారు ఓడలో భారతదేశానికి తిరిగి ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఓడలో ఆయనతో పాటు మిలిటరీ ఆఫీసర్లు, ఉన్నత తరగతికి చెందినవారు, ఉన్నత చదువులు చదివినవారు, గొప్ప గొప్ప కళాశాలల్లో చదివినవారు, బ్రిటిష్ పరిపాలన విభాగానికి చెందినవారు ఉన్నారు. అంతా కలిసి ఒకసారి ఒక టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒక యవనస్తుడికి కేరీ తమ వంటి గొప్పవారితో కూర్చోవడం నచ్చలేదు. కేరీని అవమానించాలనే ఉద్దేశంతో, కేరీ, నీవు భారతదేశానికి రాకముందు చెప్పులు కుట్టేవాడు అని విన్నాను అన్నాడంట. కేరీ వెంటనే, అయ్యా, నేను చెప్పులు కుట్టేవాడిని కాదు, మా గ్రామంలో పాత చెప్పులు బాగు చేసేవాడిని అని మర్యాదగా జవాబిచ్చాడంట. అంతటితో ఆ గర్విష్టి అని యవనస్తుడు మారు మాట మాట్లాడలేకపోయాడు. ఈ దినాల్లో కూడా క్రీస్తు కొరకు జీవించే వారికి నిందలు, అవమానాలు ఇవన్నీ ఎదురవుతూనే ఉంటాయి. అయితే వాటన్నిటినీ అధిగమించి ముందుకు సాగిపోవడానికి ప్రభువు అలాంటి వారికి సహాయం చేస్తూనే ఉంటారు. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి, ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే
మరొక కీర్తన రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని తన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.